యాంకర్ పేరు ఆమె కుక్కల గురించే మాట్లాడాలి. కుక్కలు అన్నది కాబట్టి కుక్కల గురించే మాట్లాడాలి. ఆడ కూర్చుంది కదా, మరి డ్రెస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడిందమ్మా? డ్రెస్ కోసం ఎందుకు మాట్లాడింది చెప్పుండ్రి. అక్కడ మీడియా పర్సన్ క్వశ్చన్ చేశారు మా, ఏమని? డ్రెస్సుల గురించి మాట్లాడారు. దీని గురించి బయటకు వస్తారా, ఇలాంటి వాటి గురించి మాట్లాడారా అని అడిగారు అని చెప్పారు. అదే నేను దాని గురించే మాట్లాడతాను. మరి ఒకప్పుడు దేవతలకే ఉన్నాయి కదా బట్టలు, దేవతలకే ఉన్నాయి కదా, అటువంటి చెప్తున్నా ఒక మాట. సతీ సావిత్రి ఒక శివుడు ఇంకెవరో నేను మర్చిపోయినా, ఆయన ఏమంటాడంటే సతీ అంశురకు పరీక్ష పెట్టిండు. ఇది కావాలని చెప్తానా, పరీక్ష పెట్టి నాకు ఈ రాళ్ళని గుగ్గిలి చేసి వండి పెట్టాలా, నీ శరీరం నగ్మంగా అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నది ఓకే అన్నది, కానీ కురుల్ని నిండా కప్పుకొని వాళ్ళకు చేసి పెట్టింది, కానీ నగ్మంగా పెట్టలే కదా. ఆ రోజు దేవతలు ఆడోళ్ళే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి అవన్నీ వీళ్ళందరూ కనుక్కోవాలి కదా. ఒక లచ్చమచ్చి మాట్లాడుతుంది. నేను రేణుదేశది తప్పు అనటలేదు, ఆమె మాట్లాడింది తప్పు అనటలే. ఆమె ఆవేదన ఆమె బయటికి తీసింది. దానికోసం పిల్లలని బయటికి తీసుకురాకూడదు, పిల్లల్ని బయటికి అసలు తీసుకురాకూడదు. ఎందుకంటే పిల్లలు ఏమన్నారు, ప్రతి ఒక్కరు మీరు అన్నారు ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉన్నాయి కదా మంచిగా ఉన్నారు, ప్రతి ఒక్కరు అంత 25,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోలేరు కదా. మరి ఉన్న వాళ్ళు అనుకుంటారు. అది కూడా ఎవరు ఆలోచించాలి? రేణుదేశ చదువుకున్నది ఆలోచించాలి. లక్ష్యం వచ్చి మాట్లాడింది, మరి ఆలోచించాలి. బలిసినవాడు బండి మీద బాయనని, లేనివాడు ఎట్లా మరి? ఇప్పుడు చచ్చిపోయేట వాళ్ళ పానం తెస్తుందా లక్ష్మి గాని? రేణుదేశ చిన్న పిల్ల, స్కూల్ పోయే పిల్ల, మాకు తెలిసిన పిల్ల చచ్చిపోయింది, తీసుకొస్తారా ప్రాణం? మళ్ళీ ఆ తల్లి గంటదా? మరి కుక్కల్ని ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి.